अर्जुन उवाच अथ केन प्रयुक्तोऽयं पापं चरति पूरुषः अनिच्छन्नपि वार्ष्णेय బలాదివ నియోజితః. అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, మానవుడు తనకు ఇష్టం లేకున్నను ఇతరులు బలవంతం చేసినట్లుగా దేని ప్రభావంచే ప్రేరితుడై పాపాలను చేస్తుంటాడు? శ్రీ భగవాన్ ఉవాచ కామయేషః క్రోధయేషః రజోగుణ సముద్భవః మహాశనో మహాపాప్మా విద్యేనమిహ వైరిణం. శ్రీ భగవానుడు పలికెను, రజోగుణంచే పుట్టింది కామం. ఇదే క్రోధరూపం దాల్చును. ఇది తృప్తి లేనిది, భోగానుభవాలతో చల్లారేది కాదు. పైగా అంతులేని పాపకర్మలకు ఇదే ప్రేరణ. కనుక ఇది పరమశత్రువని తెలుసుకో. ధూమేనావ్రియతే వహ్నిః యథాదర్శో మలేన చ యథోల్బేనావృతో గర్భః తథా తేనేదమావృతం. పొగచే అగ్ని కప్పబడినట్లుగా, ధూళిచే అద్దం కప్పబడినట్లుగా, మావిచే గర్భమునందు శిశువు కప్పబడినట్లుగా జ్ఞానము కామముచే కప్పబడి ఉండును. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణా కామరూపేణ కౌంతేయ దుష్పూరేణానలేన చ. ఓ అర్జున, కామము అగ్నితో సమానమైనది. అది ఎప్పటికీ చల్లారదు. జ్ఞానులకు అది నిత్య శత్రువు. కామం మనిషి జ్ఞానాన్ని కప్పివేయును. ఇంద్రియాణి మనోబుద్ధిః అస్యాధిష్ఠానముచ్యతే ఏతైర్విమోహయత్యేషః జ్ఞానమావృత్య దేహినం. ఇంద్రియాలు, బుద్ధి ఈ కామానికి నివాస స్థానాలు. ఈ కామము మనోబుద్ధి ఇంద్రియము ద్వారా జ్ఞానాన్ని కప్పివేసి జీవాత్మను మోహితునుగా చేయును. తస్మాత్త్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ పాప్నానం ప్రజహిహ్యేనం జ్ఞాన విజ్ఞాననాశనం. కావున ఓ అర్జున, మొదట ఇంద్రియాలను వశపరుచుకో. తర్వాత జ్ఞాన విజ్ఞానాలను నశింపచేసేటువంటి మహాపాపి అయిన ఈ కామాన్ని అన్ని శక్తులు ఒడ్డి తొందరగా రూపుమాపుము.